హాయ్ చెప్పా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సెక్షన్ వ్లాగ్. సో మీరు కనుక నా యూట్యూబ్ బ్లాగ్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ రోజు అయితే మా అన్నయ్య పెళ్లి కోసం హల్దీ అనమాట. సో ఇంకా హల్దీ కోసం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. అండ్ ఇంకా ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటి కోసం అని చెప్పేసి మా డాడీ డ్రాప్ చేస్తాడనమాట. అందుకని ఇంకా మా డాడీ కోసం వెయిట్ చేయాలి. అండ్ నేనైతే మంచిగా దోశ తినేసాను కూడా. అండ్ దోశ తినేసాను, ఇంకా వెళ్ళాలి. అండ్ మనం ఎక్కడికన్నా ఎప్పుడన్నా ఏదైనా మంచి ఫంక్షన్ ఉంది, మంచిగా రెడీ కావాలి అనుకుంటామో అప్పుడే ఆ పనన్నా సక్సెస్ అవుతలేదో. కానీ పింపుల్స్ వస్తూనే ఉంటాయి. నిన్ననే వచ్చింది మంచి రెడీ అయిందమ్మా అనే టైంకే వస్తాయి ఇవన్నీ. మీకు కూడా ఇలానే అవుతాయి, వద్దనుకున్న టైంకే వస్తాయి పింపుల్స్ అయితే. మంచిగా బాయ్. ఇంకా నేను మా డాడీ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ అప్పటికే లేట్ అవుతుంది. ఇంకా 10 కల్లా నేను అక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి అని అనుకున్నాను. అప్పటికే 11:30 అవుతుంది. సో లేట్ అయిపోతుంది కదా, అందుకని తొందరగా స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ మేము ఉన్నదైతే సిద్దిపేటలో అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇల్లు వచ్చి పెద్ద కొడూరులో. సో అక్కడ నుంచి ఇక్కడికి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి. ఇంకా 15 మినిట్స్ బైక్ మీద వెళ్తే 15 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. మేము అక్కడ దగ్గర రీచ్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడంతా హల్దీ డెకరేషన్ ఎల్లో అండ్ ఆరెంజ్ అవన్నీ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ అయితే అవుతుంది. ఇంట్లోపటికి వెళ్ళగానే మా అక్క వాళ్ళు మా రిలేటివ్స్ అందరికీ ఇంకా హాయ్ హలో చెప్పాలి కదా. వెళ్ళగానే ఇంకా మా అక్కలకి హాయ్ చెప్పగానే అక్క వాళ్ళందరూ ఎంగేజ్మెంట్ వీడియో గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను, మీరు కనుక చూడకపోతే వెంటనే చూసేసేయండి. ఇంకా మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ వ్లాగ్ స్టార్ట్ చేసేదా అనుకుంటూ అంటున్నారు. ఇంకొక 30 మినిట్స్ తర్వాత ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మా అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. అండ్ ఇంకా ఇండివిజువల్ పిక్చర్స్ దిగాలి కదా పెళ్లి కొడుకు అన్నప్పుడు, హల్దీ వాళ్ళది అన్నప్పుడు ఇంకా ఇండివిజువల్ పిక్చర్స్ అవుతున్నాయి. ఇంకా మేము అందరం కూడా మంచిగా హల్దీ అవుట్ఫిట్లోకి చేంజ్ అయిపోయాము. హల్దీ అంటేనే ఎల్లో కదా, సో ఎల్లో అవుట్ఫిట్స్ ఇంకా ట్రెడిషనల్ మంచిగా అందరం అయితే రెడీ అయిపోయాము. సో అక్కడ డిస్కషన్ ఏంటి అంటే పిక్చర్స్ దిగినప్పుడు ఎవరి పిక్చర్ వాళ్ళే చూసుకుంటారు కదా, పిక్చర్ మొత్తం చూసినా కూడా అని చెప్పేసి అలా ఫన్నీ అండ్ జోక్ అవుతుందన్నమాట. ఇంకా ఫ్యామిలీ అన్నప్పుడే ఫుల్గా ఫన్ అండ్ మంచిగా ఎంజాయ్మెంట్ అవుతుంది కదా, సో అలానే అనమాట. ఇంకా పెళ్లి కొడుకు పిక్చర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటాయి కదా, సో పిక్చర్స్ అవన్నీ రీల్స్ అవన్నీ మేము ఫస్ట్ దిగుదాము, ఫస్ట్ చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు కదా అని అనుకుంటున్నాం అనమాట. సో అలా ఫ్యామిలీ పిక్చర్స్ అయ్యాయి. అయిన తర్వాత మేము ఎందుకు నిల్చున్నాము అనుకుంటున్నారా, ఎందుకు అంటే మేము రీల్స్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. సో ఇంకా పెళ్ళి అన్నప్పుడే ఇంకా హల్దీ అన్నప్పుడే రీల్స్ అవన్నీ ఫస్ట్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి కొన్ని డేస్ నుంచే రీల్స్ అనుకున్నాము. ఆ రీల్స్ని ఇప్పుడు చేద్దామని చెప్పేసి ఒక రీల్ చూస్తున్నాము. అమ్మాయి వాళ్ళు ఒక రీల్ చేశారు సగము, మేము అది ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఎలా చేసామో చూడండి. ట్రైలే ఉంటాయి, చాలా ట్రైలే ఉంటాయి. ఇప్పుడు 4-5 ట్రైలే ఉంటాయి. ఇప్పుడు ఏమైంది ఇగో ఇప్పుడు స్టార్ట్. Sound production take 2. చెరుకు Action. స్టార్ట్ అనండి. పాట స్టార్ట్. 1 2 3 స్టార్ట్ అనండి. 1 2 3 అనండి. నాకు పాట ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎట్లా తెలుస్తుందిరా? ఓకే ఫస్ట్ నుంచి పెట్టారు మీరు, ఫస్ట్ నుంచి పెడతా. నేను ఫస్ట్ నుంచి పెడతా చూడు, ఒక నిమిషం నేను ఫస్ట్ నుంచి పెడతా.
క్రేజీ ఫన్నీగా అయింది ఆ రీల్ అయితే. ఇంకా అమ్మ ఒక పాటకే మేము చచ్చిపోయాము. ఇంకా నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు తీస్తున్నారు. అండ్ ఇంకా వింటర్లో అయినా సరే మాకు సమ్మర్ కష్టాల్లాగా అనిపించాయి తెలుసా. అసలు ఉబ్బరు వస్తుంది ఫుల్గా 2-3 days. మాకైతే అసలు సమ్మరా వింటరా అనే డైలమాలు ఉండే, మాకు అంత ఉబ్బరు ఇచ్చింది. మెయిన్ పార్ట్ అనమాట ఇంకా హల్దీ. ఇంతసేపు రీల్స్ పిక్చర్స్ అవన్నీ అయిపోయాయి. ఇంకొక పార్ట్ లాగా అవుతుంది అనమాట. ఫస్ట్ రీల్స్ దిగడం అదంతా అయిపోయింది. ఇప్పుడు అసలు ద మెయిన్ పార్ట్ హల్దీ అనమాట. ఇంకా మొత్తం రుద్దుకోవడం, కొంచెం పిక్చర్స్ కోసం అని చెప్పి ఫస్ట్ ఇట నెమ్మదిగా రుద్దారు, తర్వాత మొక్కం అంతా రుద్దేసుకుంటున్నారు. ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్మెంట్ అవుతుంది. సో ఆ ఎంజాయ్మెంట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మా రీల్స్ హల్దీ రుద్దడము అదంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ వాటర్ కాదు, అది ఏంటి మంగళ స్నానం అంటారా, హల్దీ వాటర్ అంటారా, ఇంకేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మా అక్క వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఇంకా అందరూ వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి ఇంకా హల్దీ వాటర్ అదే మంగళ స్నానం అయితే మా అన్నయ్యకి చెప్పిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం మేము వైల్డ్గా చేసాము. ఏం చేసాము, ఎలా చేసాము అనేది ఇంకా వీడియోలో చేసేయండి. బెండ్ అవ్వ చింటూ. బెండ్.
ఎంజాయ్ చేసాము, ఇంకా ఘోరంగా తడిచిపోయాము కూడా. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాము బికాస్ మా అన్నయ్యని ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తారనమాట. ఇంకా ఆ గ్యాప్లో మేమైతే మా అన్నయ్య వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అయింది కదా, సో ఆ వీడియో అయితే చూస్తున్నాము. సో నేను చూసేసి చెప్తానే ఎలా ఉందో. తర్వాత పెడతా ఆ వీడియో. లొకేషన్స్ మంచిగా సెట్ అయినాయి. అవునన్నా లొకేషన్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే బిస్కెట్ ఉంటుంది, కొత్తగా ఉన్నాయి చాలా. యాక్చువల్ మస్తు వచ్చిన డ్రోన్ షాట్స్ ఏమో మొత్తం పెట్టలేదు. వెనకాల మొత్తం సిటీ అంతా వస్తుంది. ఒకటి వచ్చింది ఇదే కదా. ఇది ఎందుకు క్లోజ్అప్ షాట్ లో తీయకుండా డ్రోన్ లో తీసారు? నేను అదే అడిగినాను. అది క్లోజ్అప్ షాట్ బాగుంటారు కదా. ఇంకొన్ని యాక్చువల్ ఆడ చాలా తీసిన డ్రోన్ షాట్స్ అవన్నీ పెట్టలేదు. నిమ్మలంగా చూసి ఎడిట్ చేసి విచిత్రం. అదే అది మ్యూజికల్ బ్యాండ్స్ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ లో. మీరు చెప్పండి, హైదరాబాద్ అంటారా హైదరాబాద్ అంటారా? నేనైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చూసేసాను. సో నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా లొకేషన్స్ కానీ ఆ స్టోరీ కానీ కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ నేను ఈ వీడియో ఎండ్లో పెడతాను, సో మర్చిపోకుండా తప్పకుండా చూసేయండి. అండ్ చూసేసి మీకు ఎలా అనిపించింది ఆ వెడ్డింగ్ షూట్ అండ్ నా వ్లాగ్ కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. అండ్ తర్వాత ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట. సో ఏంటి అంటే పెళ్లి కొడుకులా రెడీ చేస్తారు, ముందుడేనే రెడీ చేసి ఇంకా ఒక్కొక్కరు బట్టలు పెడతారు, మనీ పెడతారు, గిఫ్ట్స్ అలా ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారనమాట. ఇంకా అలా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంకా కూరాలు కూడా చేస్తారు. కూరాలు అంటే ఇంకా కొండలకి ఇట్లా సున్నం పెట్టడం, బొట్టులు పెట్టడం అలా పెట్టి ఇంకా అదొక ప్రాసెస్ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇంకా తలంబ్రాల బియ్యం అని కూడా అంటారు. సో తలంబ్రాల బియ్యం అంటే నెక్స్ట్ డే తలంబ్రాలప్పుడు ఏ బియ్యం అయితే పోసుకుంటారో అవి ముందు డేనే ఇంకా పసుపు అవన్నీ కలిపి ఇంకా అందరూ ముత్తైదువులు కూడా అలా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది నాకు కరెక్ట్గా తెలియదు కానీ నాకు చేపించేస్తారు అంటే. ఇంతవరకు నా లైఫ్లోనే ఇంతవరకు నేను ట్రై చేయండి అనమాట. ఏంటది మెహందీ, అసలు నాకు వేయడమే రాదు అసలు. ఇంకా మా చెల్లి పాపం ఇప్పుడు ఎవరు లేరు వేయడానికి, ఇంకా నిజమే ఇంకెవ్వరు లేరు పాపం వేయడానికి. ఇంకా నేనే బాగా కష్టపడి నా ఏంటది ఏంటది ఛాయశత్రులనా ఏంటది ఏమో అదేదో అది ట్రై చేసి వేస్తాను. ఇంకా అవుట్పుట్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయినట్టు నేను మా చెల్లికి వేసాను, అస్సలు బాగా రాలేదు, ఘోరంగా వచ్చింది. అందుకని మా చెల్లిని హ్యాండ్ వాష్ చేసేసుకోమని చెప్పేశాను. ఇంకా మా చెల్లికి నేను ఇద్దాం అనుకుంటే ఇంకా మా అక్క వచ్చి నాకు వేసింది అనమాట. సో ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, ఇంకా ఏం చేద్దాం లేండి. సో ఇప్పుడైతే మా అన్నయ్య ప్రీ వెడ్డింగ్ షూట్ చూసేయండి. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో
కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. ఇంకా మీకు మా అన్నయ్య ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ నేను ఇప్పుడు చేసిన హల్దీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2-3 డేలో పెళ్లి వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. సో ఆ వ్లాగ్ కూడా చూడాలి అనుకుంటే మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై గైస్.